ఢిల్లీలో డ్రామాలు, గల్లీలో పలాయనం, అసెంబ్లీని వదిలేసి లోక్సభలో పోరాటమా? పార్లమెంట్ రూల్ బుక్ తెలీదా? కేవలం ప్రచారం కోసమేనా? వైసీపీ షో రాజకీయాన్ని కరిగిపారేసిన బీసీవై పార్టీ ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయనేది పచ్చి నిజం. చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చట్టాన్ని, న్యాయాన్ని పక్కన పెట్టి సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ రాష్ట్రంలో అణచివేత వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈ గంభీరమైన పరిస్థితిపై క్షేత్రస్థాయిలో ప్రజల తరపున నిలబడి పోరాడాల్సింది పోయి వైసీపీ మాత్రం ఢిల్లీ వేదికగా కొత్త నాటకానికి తెరదీసింది. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలపై వైసీపీ ఎంపీ గురుమూర్తి లోక్సభలో వాయిదా తీర్మానం ఇవ్వడం చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. అసలు ఒక రాష్ట్రానికి సంబంధించిన శాంతి భద్రతల అంశం పూర్తిగా ఆ రాష్ట్ర పరిధిలోని అంశమే అనే కనీస అవగాహన లోక్సభకు వెళ్లిన ఎంపీకి లేదా? కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఉంది ఎన్డీఏ ప్రభుత్వమే. ఈ విషయం తెలిసి కూడా పార్లమెంట్ లో వాయిదా తీర్మానం ఇచ్చారంటే తామేదో ఢిల్లీ స్థాయిలో పోరాడుతున్నామని ప్రజలను మభ్యపెట్టడానికే తప్ప ఇందులో ఎటువంటి సీరియస్నెస్ లేదంటున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. ఇదంతా కేవలం మొక్కుబడి వ్యవహారం, పక్కా డ్రామా. రాష్ట్ర సమస్యలపై గట్టిగా నిలదీయాల్సింది పవిత్రమైన ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో. కానీ వైసీపీ మాత్రం అసెంబ్లీ వేదికగా పోరాడే ధైర్యం లేక పారిపోతుంది. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, మైక్ ఇవ్వలేదు అని సాకులు వెతుక్కుంటూ సభను బహిష్కరించడం వారి చేతగానితనానికి నిదర్శనం. ప్రజలు ఇచ్చే బాధ్యతలను విస్మరించి గల్లీలో పోరాడాల్సిన అంశాన్ని పట్టుకొని ఢిల్లీలో వినతి పత్రాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం? నిజానికి పోరాటం అంటే బీసీవై పార్టీది. ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను, శాంతి భద్రతల క్షీణతను ప్రజాక్షేత్రంలో నిలదీస్తుంది ఒక్క బీసీవై పార్టీ మాత్రమే. ప్రజలకు వాస్తవాలు అర్థమయ్యేలా, ప్రభుత్వానికి భయం పుట్టేలా బీసీవై పార్టీ రోడ్డెక్కి ఒత్తిడి తీసుకొస్తుంది. అధికార పక్ష అణచివేత వైఖరిపై ప్రజల తరపున ప్రత్యక్ష యుద్ధం చేస్తుంది బీసీవై పార్టీ. ఒకవేళ బీసీవై పార్టీకి గనక ఈ రోజు ప్రజా ప్రతినిధుల బలం ఉండి ఉంటే అసెంబ్లీ సాక్షిగా కూటమి ప్రభుత్వాన్ని అడ్డంగా బుక్ చేసేది. మైకులు ఇవ్వలేదనో, హోదాలు ఇవ్వలేదనో సాకులు చెప్పకుండా అధికార పక్షాన్ని కడిగి పారేసేంత దమ్ము, ధైర్యం బీసీవై పార్టీకి ఉన్నాయి. వైసీపీ చేస్తున్నది పోరాటం కాదు, కేవలం టీవీ కెమెరాల ముందు ప్రదర్శించే ఒక పొలిటికల్ షో. ప్రజా సమస్యలపై నిజమైన నిబద్ధత, ధైర్యం ఉంటే అసెంబ్లీలో నిలబడి పోరాడాలి తప్ప ఢిల్లీలో డ్రామాలు ఆడి ప్రజలను పిచ్చివాళ్లను చేయకూడదని బీసీవై పార్టీ గట్టిగా హెచ్చరిస్తోంది.